రాజధాని అమరావతిలో అతి తక్కువ ధరలకు ప్లాట్స్ ట్రిసిటీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కేపీపీ డెవలపర్స్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రేవతి అనగానే ఎవరైనా మంచి నటి అంటారు, కానీ ఆమె పర్సనల్ లైఫ్ గురించి మాత్రం ఎవరికి పెద్దగా తెలియదు. తన భర్తతో డివోర్స్ అయిన తర్వాత 2013లో రేవతి ఒక బిడ్డని సమాజానికి పరిచయం చేశారు. అయితే అందరూ ఆ అమ్మాయి దత్తత కూతురు అనుకున్నారు. కానీ వీర్యం ద్వారా ఆ బిడ్డని తానే కన్నట్టుగా ఆమె చెప్పడంతో ఇప్పుడు ఆ సోషల్ మీడియా పోస్ట్ అనేది వైరల్గా మారింది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగాని గారు. ఆవిడతో మాట్లాడి రేవతి గారి గురించి, ఆమె బిడ్డ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అమ్మా. ఇప్పుడు రేవతి గారి లాగా చాలా మంది పిల్లల్ని కంటున్నారు. అయితే రేవతి గారు ఏ ప్రాసెస్ లో ఈ పాపని కని ఉన్నారో చెప్పగలరా? రేవతి ఇస్ నాట్ మై పేషెంట్, సో ఐ కెనాట్ సే ఎనీథింగ్. అండ్ దేర్ ఇస్ ఆల్వేస్ ఒక కేస్ స్టడీగా మాట్లాడచ్చు మనకి, ఎందుకంటే ప్రైవసీ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ ఆవిడ చెప్పింది వింటే మాత్రం అర్థమైంది ఏంటి అంటే ఇట్ ఈస్ ఇన్ డోనర్ శాంపుల్ అని. సో అది చాయిస్ కంప్లీట్గా ఉమెన్కి ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ లీగల్. అండ్ దెన్ వెన్ వీ స్టార్ట్ టేకింగ్ ద కన్సెంట్స్, అందరూ కన్సెంట్, అడల్ట్ కన్సెంట్ తర్వాత డోనర్ శాంపుల్తో ఐయుఐ ద్వారా కానీ ఐవీఎఫ్ ద్వారా కానీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ తల్లి ప్రెగ్నెంట్ అయ్యి కంప్లీట్గా నార్మల్గానో సిజరీన్లానో అవి డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో నాకు అర్థమైన దాని ప్రకారం, అంటే తను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఇట్ ఈస్ అన్ డోనర్ శాంపుల్ అని మాత్రం అర్థమవుతుంది. అంటే ఒక పురుషుడి నుంచి వీర్యాన్ని తీసుకొని ఇప్పుడు రేవతి గారే తన కడుపులోనే ఆ బిడ్డని పెంచి డెలివరీ అయినట్టుగా. యూజువల్గా ఎలా ఉంటుంది అంటే మనకి ప్రెగ్నెన్సీ అవ్వాలి అంటే అండాశయం నుంచి ఒక అండం విడుదలవుతుంది నెలకు ఒక్కసారి. 14వ రోజు కావచ్చు, 16 కావచ్చు, 17 కావచ్చు. సో దాన్ని మనం ప్రోగ్రెస్ని చూసుకుంటూ ఉండొచ్చు. సో స్కానింగ్ ద్వారా ఏ రోజున మనకు అండాశయం నుంచి అండం విడుదలవుతుందో ఆ టైంకి మనము ఐయుఐ డోనర్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదు ఆవిడకి స్వంతంగా అవి అవకాశం లేదు అనుకుంటే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ చేసినప్పుడు కూడా స్పర్మ్ని, మనం డోనర్ స్పర్మ్ని యూజ్ చేయొచ్చు. సో ఏ విధంగా అయినా సరే డోనర్ స్పర్మ్తో మనకి లీగల్గా ప్రాపర్గా కన్సెంట్స్ అన్నీ తీసుకుని అది మనం సబ్మిట్ చేసుకుని ప్రెగ్నెన్సీ తెచ్చుకుని తన యూట్రస్లోనే జెనెటిక్గా తనే తల్లి, ఫాదర్ వుడ్ బి ద ఐయుఐ డోనర్. అండ్ అప్పుడు డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఆ ఫాదర్ గురించి అయితే ఎవరు బయటికి చెప్పాల్సిన అవసరం ఉండదు. అది కంప్లీట్ ప్రైవసీ. ఇట్ షుడ్ బి కంప్లీట్లీ రెస్పెక్టెడ్. ఆవిడ తనకు కావాల్సింది ఎలా అనుకుంటున్నారు, తను డోనర్ తెచ్చుకోవచ్చు, తనకు కూడా తెలిసి కూడా ఉండకపోవచ్చు, తనకి ఎలాంటి కావాలి అని కంప్లీట్ అనానిమస్ డోనర్ కూడా అయి ఉండొచ్చు. అది అని వాళ్ళ చాయిస్ ఉంటుందమ్మా. అంటే ఇక్కడ మనం బిడ్డ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా మేడం, ఎందుకంటే ఆ బిడ్డకి తన తండ్రి ఎవరో తెలుసుకోవాలని ఉంటుంది కదా. అలాంటి దట్ ఈస్ సంథింగ్ అది పెద్ద అయ్యాక ఆ పాప తీసుకునే డెసిషన్ బట్టి, బట్ ద ప్రైవసీ రూల్స్ అకార్డింగ్లీ అయితే ఏ ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ సెంటర్ నీడ్ నాట్ టెల్ దెమ్ ద జెనెటిక్ ఇది చెప్పాల్సిన అవసరం లేదమ్మా. ఇప్పుడు చాలా మంది కూడా పెళ్లి చేసుకోకుండానే ఉండిపోతున్నారు, ఎందుకంటే రకరకాల కారణాలు ఉన్నాయి వాటికి, కానీ బిడ్డని కావాలి అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? డెఫినెట్గా చాయిస్ ఉండాలి ఉమెన్కి అనేది నా పాయింట్. సో ఇప్పుడు వద్దు అనుకున్న ఫ్యూచర్లో కావాలి అనుకోవచ్చు కదా. కాబట్టి మనం యంగ్గా ఉన్నప్పుడే ఊసైడ్ ఫ్రీజింగ్కి వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. పెళ్ళి అయితే కనుక కొన్నింటిని ఎంబ్రియో ఫ్రీజింగ్కి వెళ్ళాలి. ఏంటవి? మనకు అండాశయంలో ఉంచిన అండాలని విడుదల అవుతున్న టైంలో ఎక్కువ అండాలని ప్రొడ్యూస్ చేయించి అవి తీసుకుని ఫ్రీజ్ చేసి ఉంచేయటం. తర్వాత ఎప్పుడు కావాలంటే వాటప్పుడు థా చేసి వాటిని బేబీగా ఫామ్ అవడానికి యూజ్ చేయడాన్ని మనం ఊసైడ్ ఫ్రీజింగ్ అంటాము. అలాగే హస్బెండ్ ఉంటే మాకు ఆ వ్యక్తితోనే కావాలి అనుకున్నప్పుడు ఎంబ్రియో ఫ్రీజింగ్, అంటే బేబీని కూడా తయారు చేసి ఫ్రీజ్ చేయొచ్చు. ఇది మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంటుందన్నమాట తర్వాత కావాలి అనుకునే వాళ్ళకి. లేదు మాకు టైం అయిపోయింది, మేము ఆల్రెడీ 40 ఉన్నాము, ఇప్పుడే కావాలి, కానీ మాకు అసలు పార్ట్నరే లేదు, కానీ ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే వాళ్ళకి లీగల్గా నౌడేస్ ఇట్స్ వెరీ వెరీ సింగిల్ ఫాదర్కి చాలా ప్రాబ్లమ్స్, కానీ సింగిల్ మదర్కి వీ కెన్ గెట్ అ లీగల్ ఒపీనియన్. అండ్ ఇది తెచ్చుకుంటే మాత్రం వీ కెన్ గో ఫర్ ఎ డోనర్ స్పర్మ్ అండ్ దెన్ హ్యావ్ ఎ చైల్డ్ అనమాట. సో చాలా రూల్స్ హ్యావ్ బికమ్ వెరీ స్ట్రిక్ట్ నౌడేస్ ఫర్ సింగిల్ పేరెంట్. సో వాటన్నిటినీ మనం తీసుకుని మనం లీగల్ ఒపీనియన్ తీసుకుని వాళ్ళు కనుక మనకి పర్మిషన్ ఇస్తే వీ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్. మేడం ఇప్పుడు మీరు చెప్పారు ఒక బేబీని కూడా తయారు చేసి ఫ్రీజ్ చేయొచ్చు, సాధ్యం? అది ఎంబ్రియో అంటాం. ఐవీఎఫ్ అంటే ఏంటి స్వరూప? ఇట్ ఈస్ టేకింగ్ ఎన్ ఎగ్, టేకింగ్ ఎ స్పర్మ్, ఫర్టిలైజింగ్ ఇట్. అంటే ఫర్టిలైజేషన్, మనం ఏమి ఎగ్స్ని తయారు చేయట్లేదు, స్పర్మ్ తయారు చేయట్లేదు. ఆల్రెడీ ఉన్న నార్మల్గా దేవుడిచ్చిన ఎగ్ స్పర్మ్ని బయటకి తీసి ఇన్వైట్రో అంటే బయట బేబీని తయారు చేసి దాన్ని మనం యూట్రస్లో పెడతాం.
మామూలుగా అయితే యూట్రస్లో పెడతాం ఇప్పుడే ప్రెగ్నెన్సీ కావాలనుకునే వాళ్ళకి. ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు అనుకునే వాటిని ఆ బేబీని తయారు చేసిన తర్వాత, ఎంబ్రియో అనే దాన్ని మనం తయారు చేసిన తర్వాత దాన్ని ఫ్రీజ్ చేసి ఉంచుతాము. తర్వాత వెన్ దే ఆర్ మెంటలీ, ఫిజికలీ, ఫైనాన్షియలీ దే ఆర్ రెడీ, అది మనం యూట్రస్లో పెడతామన్నమాట. మేడం, సరోగసీ పేరుతో చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి, ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. రీసెంట్గా కూడా మనం కొన్ని కేసెస్ చూసాం కదా. అయితే సరోగసీకి వెళ్ళే జంటలకి, ఆ కపుల్స్కి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఫస్ట్ థింగ్ ఈజ్ ఎథిక్స్, మోరల్స్ అనేవి ప్రతి ఫ్రెటర్నిటీలో ఉంటాయి. అంటే 100% అందరూ చెడ్డోళ్ళు ఉండరు, 100% అందరూ మంచోళ్ళు ఉండరు. సో అది ఇండివిజువల్, పర్సనలైజ్డ్. సో చెడ్డవాళ్ళు అన్ని చోట్ల ఉన్నట్టే ఈ ఫ్రెటర్నిటీలో కూడా ఉంటారు. అందుకోసమే లీగల్గా లాస్ అవన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం, వాటిని నియంత్రించాల్సిన అవసరం, వాటిని సరిగ్గా అవి అమలు అవుతున్నాయా లేవా చూడాల్సిన అవసరం కూడా చాలా ఉంది. మరి అలా రూల్స్ ఉన్నాయి కదా అని దాన్ని మళ్ళీ అబ్యూస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సరగసీ ఈజ్ ఆల్ట్రూయిస్టిక్ సరగసీ ఈజ్ లీగల్. అంటే మనం ఎట్లా కిడ్నీ డోనర్స్ అవి మన చుట్టాలు రావాలో అలాగే ఈ చుట్టాలు తెలిసిన మన ఫ్యామిలీలో తెలిసిన వాళ్ళకి చేయటమే లీగల్ అనమాట. ఇట్లా అద్దెకు వేరే వాళ్ళది అలాంటివి మాత్రం ఇల్లీగల్. సో సరగసీ ఈజ్ ఓన్లీ ఆల్ట్రూయిస్టిక్ సరగసీ ఈజ్ లీగల్ ఇన్ ఇండియా. ఫుల్ స్టాప్. మళ్ళీ రేవతి గారి కేసుకు వచ్చినప్పుడు మనం ఇక్కడ పెళ్లి ఉండదు, కాపురం ఉండదు, కానీ బిడ్డను కనే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఆ వీర్యదాత ఎవరైతే ఉన్నారో తనొచ్చి ఇది నా బిడ్డ అని he doesn't have a right. Once he has donated, he doesn't know అది ఎవరికి వెళ్ళిందో కూడా తెలియదు. There is completely anonymity ఉంటుంది. Unless she knows who her donor is and ఇద్దరు కలిసి వచ్చి యూజ్ చేస్తే తప్పితే they will not know. There is a complete anonymity in the situation. అసలు మహిళలకి సంబంధించిన అనేక విషయాల మీద రేవతి గారు గళం విప్పుతూ ఉంటారు. సినిమా యాక్ట్రెస్గా ఆమెకి చాలా పేరుంది. అసలు ఆవిడ ఇలా బిడ్డను కనడం అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఇంకొంతమందికి కూడా ఆదర్శంగా మారారు. ఎందుకంటే చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ పోస్ట్ ద్వారా ఇంకొంతమందికి ఏదైనా భయపడతారు, సొసైటీ గురించి భయపడతారు. ఎవరు లేని తండ్రి లేని పిల్ల అంటే పిల్లని ఎలా చూస్తారు, తండ్రి లేని పిల్ల అంటే నన్ను ఎలా చూస్తారు అని అలా భయపడకుండా నా లైఫ్, ఐఎమ్ ఇండిపెండెంట్, ఐఎమ్ ఇండివిజువల్, ఐ కెన్ బి ఎ గుడ్ మదర్ అనేసి తను ప్రూవ్ చేసుకుంది. తన బేబీని తను ఎలా పెంచాలనుకుంటున్నదో అలా పెంచుకుని ఐ థింక్ షీ విల్ బి ఏ ఐడియల్ మదర్ టు షో టు ద వరల్డ్ దట్ హౌ షీ కెన్ డూ. కానీ పేరెంటింగ్ విషయంలో కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు రేవతి గారికి ఆ బ్రాడ్నెస్, ఆ థింకింగ్ ఉండొచ్చు, కానీ బేబీకి కూడా ఇప్పుడు సొసైటీని ఫేస్ చేసే ధైర్యాన్ని ఇవ్వగలగాలి, అలా పెంచగలగాలి మనం. అది చాలా ఇంపార్టెంట్. పేరెంటింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ టుడేస్ టైం. ఈ రోజుల్లో మనము ఎలా పెంచుతాము అనే బట్టే వాళ్ళు ఫ్యూచర్లో ఇదవుతారు. కాబట్టి మనం గిల్ట్ ఫ్రీ పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరూ వర్కింగ్ పేరెంట్స్ ఉండటం వల్ల అయ్యో నేనేమో సరిగ్గా చేయట్లేదా చూడట్లేదా అనుకోకుండా మనం చేయగలిగినంతలో చక్కగా వాళ్ళకి ఇండివిజువల్గా పెంచటం, వాళ్ళకి క్లారిటీ ఇవ్వటం, అలా హవాలో ఉంచకుండా వాళ్ళకి చక్కగా వాళ్ళ డౌట్స్ అన్నిటినీ క్లియర్ చేయటము, వాళ్ళు అర్థం చేసుకున్నట్టుగా హెల్దీగా పెంచటం, మానసిక పరిపక్వత ప్లస్ ఫిజికల్గా అన్ని హ్యాపీనెస్ ఇవ్వటం అనేది తల్లిదండ్రులుగా మన బాధ్యత. రేవతి గారు బిడ్డను కనడం అనేది ఖచ్చితంగా ఆమె వ్యక్తిగత వ్యవహారం, కానీ సొసైటీకి మనం ఆ బిడ్డని ఎలా పరిచయం చేస్తున్నాం అనేది కూడా అవసరము. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలకి ఇలాంటి డౌట్స్ ఉన్నాయి. ఈ కేస్ స్టడీ ద్వారా ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే కనుక క్లియర్ చేయడమే మా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మా.